మానుకోట మహాధర్నా అంటూ మహబూబాబాద్ టౌన్లో అయితే ఒక ధర్నా నిర్వహిస్తుంది. ధర్నాకైతే వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు ప్లస్ ఖమ్మం జిల్లా నేతలు చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాయకులతో పాటు ఆ కార్యకర్తలు జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇప్పుడు ఇది మనం చూసినాం కదా, మహబూబాబాద్ టౌన్లో సంబంధించి సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం సభకు సంబంధించి జనాల నుంచి ఎలా రెస్పాన్స్ ఉందో, లేకపోతే ఏదైతే లగచర్లకు సంబంధించి ఇక్కడ కూడా, ఎందుకంటే ఇదంతా ఎస్టీ సంబంధించిన కాన్స్టిట్యున్సీ, సో అందుకే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. సో అడుగుదాం లగచర్ల ఘటనకు సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ సంబంధించి 6 హామీల వరకు కూడా ఎట్లా ఉందనేది వీళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లగచర్ల మీటింగ్ అనేది ఇది మాటికి ప్రభుత్వం చేస్తున్న తప్పిదం. ఇది ఏంటంటే కనీసం ఇది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆ సొంత ప్రజల్ని కాపాడుకోలేని పరిస్థితి. అక్కడ రైతాంగం వద్దని ఎంత మొత్తుకున్నా కూడా ఆ రైతాంగానికి వాళ్ళ యొక్క వెనకటి నుంచి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఉన్న భూములు అంటే వాళ్ళ ప్రాణం, వాళ్ళ భూములు అంటే సెంటిమెంటు. గిరిజన బిడ్డలు ఇప్పటికీ కూడా భూమి మీదనే బతుకుతుర్రు. గిరిజన బిడ్డలు పండించిన కూరగాయలు ఇప్పటికీ సిటీకి వస్తున్నాయి. గిరిజన బిడ్డలు ఆడ బతకాలని, వాళ్ళ భూమి అంటే వాళ్ళకి సెంటిమెంటు. వాళ్ళ భూమి కోల్పోతే ఎంత నష్టమో తెలుసు. ముఖ్యమంత్రి అంటున్నాడు అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అని అంటున్నారు కదా, ఆ భూమిలో తొండలు కూడా గుడ్లు పెట్టాయని అంటున్నాడు. అక్కడ కాకుండా చాలా దుక్కులు ఉంది. ఇంకా ఫార్మసీ పెట్టడానికి గవర్నమెంట్ భూములు చాలా దుక్కులు ఉన్నాయి. కోకాపేట భూములు ఉన్నాయి, అక్కడ కూడా ఫార్మసీ పెట్టచ్చు. నువ్వు అక్కడే పెట్టాలని కారణం ఏంది? రైతాంగం రైతులు లగచర్ల రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోరి. రైతాంగం ఇవ్వకుండా నువ్వు బలవంతంగా గుంజుకునేది ఏది? గవర్నమెంట్ భూమి జాగాలు ఉన్నాయి కదా, అన్ని దుక్కులు ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. రైతులను ఇబ్బంది పెట్టేది? రైతులను ఒప్పించి తీసుకో, ఫార్మసీ పెట్టు. అక్కడ దగ్గర అన్ని ఊర్లు కూడా ఏకతాటిపై వచ్చి ఏ ఒక్క రైతు కూడా భూమి ఇవ్వడానికి రెడీగా లేడు. రైతులు కూడా వ్యతిరేకిస్తుంటే ఇంత ధర్మకాండ పెట్టి ఇంత వేధింపులు చేసి ఆడబిడ్డలకి అన్యాయం చేసుకుంటా, అర్ధరాత్రి ఆడబిడ్డలపై ఏడపడతా ఆడ చేసుకుంటా, గిరిజన బిడ్డల పైన అంత దహన చూపించుకుంటా, నియంతగా పరిపాలించుకుంటా చేసేది ఏంది? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ముమ్మాటికి అన్యాయం. రేవంత్ రెడ్డి చెప్తున్నాం, నీకు రోజులు దగ్గర పడే గుర్తుంచుకో. అది నీ కొడంగల్ నియోజకవర్గం నుంచే, మా గిరిజన బిడ్డల తండాల నుంచే నీకు మొదలైంది. నీ పతనం నీకు దగ్గరనే ఉన్నది. ఇప్పటికైనా గిరిజన బిడ్డల పాపం ఉసురు తలిగి నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. ఇప్పటికైనా నువ్వు వెనక్కి వచ్చి నీ చట్టం వెనక్కి తీసుకోవాలని మా గిరిజన బిడ్డల మనవి విని నువ్వు ఈ ఫార్మసిటీ రద్దు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది గిరిజనులని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తప్పు ఎవరు చెప్తున్నారు ఆ రకంగా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దొంగ ఎమ్మెల్యేలు, దొంగ ముఖ్యమంత్రి. ఒక మహిళలను ఇంట్లో పోయి ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టడం ఎంత నీచమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ గిరిజన ఓట్లతోటే నువ్వు గెలిచినవు. ఇయ్యాల గెలిచి గద్దెనెక్కి ఈ రకంగా గిరిజనులు ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే వాళ్ళ జోలికి పోకుండా ఎవరైతే జైల్లో ఉన్నారో మా గిరిజన బిడ్డలు వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలి. ఏ రకంగా జైల్లో వేస్తారు మీరు? మా గిరిజనులు నీ మాట నమ్మిర్రు. నువ్వు పెన్షన్ ఇస్తా అంటే నమ్మినవు, నీ రైతు బంధు ఇస్తానంటే నమ్మిర్రు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నువ్వు ఏ రకంగా ఈరోజు జైలు వేసినావు? మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా వెనకాడబోం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఇదే మా హెచ్చరిక అని మేము తెలియజేస్తా ఉన్నాం. సార్ మాకు రైతు బంధు ఇస్తా అని ఒప్పుకున్నారు, అస్సలే ఇస్తలేరు. పిచ్చిని ఇస్తా అని పిచ్చిని ఇస్తలేరు. మాకు మస్తు గోస చేస్తున్నా సార్. మేము 4000 పెన్షన్ వస్తలేదు, పిచ్చిని అసలే వస్తలేదు, రైతు బంధు వస్తలేరు, ఏం వస్తలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మాకు వచ్చేది. 17 రోజుల లోపట్నే మాకు జేబులు నిండా పైసలు తీసుకోపోయేది. మాకు ఆమెకు 50,000, నాకు 50,000 లక్షల రూపాయలు పడతాయి సార్ మాకు. ఇప్పుడు ఇంత వారు గెలిచిన కాడ నుంచి రూపాయి ఇస్తలేడు సార్. ఇంతకు ముందు మా కొడుకు చనిపోయాడు, పిడుగుపడి చచ్చిపోతే 5 లక్షలు వచ్చింది. మొన్న మా వాళ్ళు అక్కడ వస్తే 5 లక్షలు కాదు, రూపాయి కూడా ఇస్తలేడు సార్. పోయింది, అది కూడా తీసేసాడు సార్. అది కూడా తీసేసాడు సార్. మాకు ఎట్టుబడా మళ్ళా కేసీఆర్ రావాలి సార్, మీకు దండం పెడతాం. మాకు 4 నెలలు సార్, నెలలు కూడా బంద్ అయినాయి. అంతకుముందు నెలలు గోళ్ళ నిండా వచ్చేదాకా, ఇప్పుడు గంట కూడా పెడతాను సార్. ట్రాన్స్ఫారం కాలిపోయింది సార్, 1 రోజులైంది ట్రాన్స్ఫారం వస్తలేదు సార్. 1 రోజుల కానీ ట్రాన్స్ఫారం అంటనే ఉన్నాయి సార్. 24 వచ్చింది సార్, ఇప్పుడు ఏం లేవు. సార్ 24 గంటల కరెంట్ వచ్చింది కేసీఆర్, ఇప్పుడు ఎత్తలేరు. కరెంట్ డిప్పు మొత్తం కాలిపోతే డిప్పు కూడా తీసుకురాలేరు.
ఏం తేలేరు సార్, మేం సాయం ఏం చేయలేరు. కేసీఆర్ రావాలి మన లఘుచర్లలో జరిగిన లడాయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మైబాద్లో మీటింగ్ పెడతా అంటే కట్టడి చేసిరు. 1000 మందితో మీటింగ్ పెట్టుకోమంటే ఇలా దగ్గర 10,000 మందితో మీటింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ముఖ్యంగా సొంత నియోజకవర్గంలోనే ఇలా కొండారెడ్డిపల్లిలో సొంత సర్పంచ్ చంపినం అంటే నువ్వు ఇలా ఇంత రాక్షసుడు అర్థమవుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 11 నెలల కాలంలో సంబరాలు చేస్తారని రోడ్లమ్మడి తిరుగుతున్నారు. ఏ రకంగా సంబరాలు చేస్తారు? రైతు బంధు ఇచ్చినందుకు సంబరాలు చేస్తారా? రుణమాఫీ ఇచ్చినందుకు చేసినందుకు సంబరాలు చేస్తారా? ఇవాళ కళ్యాణ లక్ష్మి తులం ఇచ్చినందుకు సంబరాలు చేస్తారా? కాలంలో నీళ్ళు ఎక్కొట్టినందుకు సంబరాలు చేస్తారా? కరెంటు అయినందుకు సంబరాలు చేస్తారా? ముఖ్యంగా రాష్ట్రంలో 11 నెలల కాలంలో 548 మంది పొట్టన పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి. 11 నెలల కాలంలో 44 మంది గురుకుల విద్యార్థులు పొట్టన పెట్టుకుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 11 నెలలు చెప్తుంది గిరిజనులు వాడుకుంటుంది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది. దేన్ని ఈ కరణ గిరిజనులు వాడుకునేది, గిరిజనులు మా కడుపులో పెట్టి కాపాడుకున్నాం. గిరిజనులు తన్నాలని గ్రామ పంచాయతీ చేసింది మేము, వాళ్ళకి మేము కడుపులో పెట్టుకుని సర్పంచ్ చేసింది మేము, వాళ్ళ రాజ్యాధికారం కల్పించింది మేము కాపాడుకునేది. అసలు దీని రాజకీయం ఏం చేస్తున్నాం? మేము పోయి తెల్లారి ఎలక్షన్లు ఉన్నాయా? లేదు కదా. వాస్తవానికి కొండారెడ్డిపల్లి లగ్చర్లో జరిగిన లడాయికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు తాటిగిరి పెట్టి కొడితే తట్టుకోలేక కడుపు మండి బీఆర్ఎస్ ఇలా రాష్ట్రంలో ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ కార్యకర్త అనుకొని మేము వచ్చినాం. నీకు తప్పే జరగకపోతే 3 జిల్లాలు మార్చి సంగారెడ్డి జిల్లాలో వాళ్ళని పెట్టాల్సింది. వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? వాళ్ళని కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నడిచేది రౌడీ పాలన, అన్నదమ్ముల అరాచకం నడుస్తుంది. ఇక సొంత నియోజకవర్గంలో గొడవ చేసి సొంత ఊరిలో అంతమంది గురునాథ్ రెడ్డి అని గుళ్ళ ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. సాయిరెడ్డి అని ఆయన చచ్చిపోయాడు 2 సార్లు సర్పంచ్. నీ అన్న వార్డు నెంబర్ కాదా? అన్న మాటలు తట్టుకోలేక సాయిరెడ్డి 80 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం కారణం ఏంది? ఇంటికి పోకుండా గోడ కడితే ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఒక వర్గం సంతోషంగా ఉందంటే అది రేవంత్ రెడ్డి వర్గం. దోచుకో అనే సిద్ధాంతం తప్పితే ఏ వర్గం కూడా ఆనందంగా లేదు. అంటే ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రభుత్వం పక్కనేమో అనుమతి లేదు. కోర్టు పోయి అనుమతి తెచ్చుకొని సభ పెట్టుకునే పరిస్థితి కదా. వాళ్ళ ప్రభుత్వం మీద మేము చేసే వాళ్ళు రైతులపై చేసిన దాడుని చేసి మేము ధర్నా నిర్వహిస్తే వాళ్ళకి చెంపపెట్టి అవుతున్న దెబ్బతోటి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న దెబ్బతోటి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం చెంపపెట్టుగా కోర్టు తీర్మానిస్తే ధర్నా అనుమతి ఇచ్చింది. ఈ ధర్నా రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే లగచర్లు ఇప్పుడు చూస్తున్నారు కదా, మహబూబాద్లో పర్మిషన్ లేదు. మొన్నటిదానికి ఎట్లుండే? మీరు లోకల్ పోలీసులు పగారు అదంతా ఉండే కదా. ఉన్నది ఎక్కడికెక్కడికి ఆపారు. ఇప్పుడు 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చే రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయినా కూడా నడుచుకుంటూ నడకన ఆడవాళ్ళు రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. అంటే పర్మిషన్ లేదు కదా, కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పర్మిషన్, అంటే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. మళ్ళీ ఆగ్రహానికి కోర్టులు ఇట్లా ఏవి పనిచేయవు. రైతు అనేది వాడు స్వతహాగా తయారై సొంతంగా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి కోర్టులు ఇవన్నీ కూడా ఏమి తెలియవు. మా భూములు మాకు కావాలి అని ఒకే ఒక్క నిదానంతో ఇక్కడ దాకా వస్తుంది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఈ యొక్క రైతులపై చేస్తున్న దాడికి నిరసనగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి రైతులు స్వచ్ఛందంగా వచ్చి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఈ యొక్క మైబాద్ సభ నిదర్శనంగా ఈ యొక్క సభ ద్వారానైనా కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఫార్మాసిటీ అనే పేరుతోటి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దాన్ని మానేసుకొని రైతులకు ఉపయోగపడే పని చేసి రైతు బంధు తక్షణమే రిలీజ్ చేయాలి. రైతు బంధు నిధులు విడుదల చేయకుండా అటు డబ్బులు రుణమాఫీకి సగం కేటాయించండి. ఇంకా రుణమాఫీ కానీ రైతులు చాలా మంది కూడా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజల క్షేత్రస్థాయిలో వారి యొక్క కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ వారి కార్యకర్తలు కూడా సంతోషంగా లేరు, బయట ఏదో నటిస్తారు. ఈ యొక్క రైతులను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్ పెంచమని చెప్పండి. 2,000 రూపాయలు చెప్పేసి 4,000కి ఇస్తాడు, 4,000 6,000కి ఇస్తాడు. పెన్షన్ పెంచాలి, రైతు బంధు భరోసా రైతులు విడుదల చేయాలి. కేసీఆర్ కరోనా టైంలో కూడా రైతు బంధు వేసి రైతులకు మంచి దేవుడైండు. కానీ యొక్క రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా రైతు భరోసా విడుదల చేయడం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు 6 గ్యారెంటీలు కాదు అమలు చేయని కూడా, మేము హామీ ఇయ్యని కూడా చాలా వరకు చేసినామని చెప్తారు. వాళ్ళు హామీలు ఇచ్చిన 420 హామీలు సార్. వాళ్ళు 420 హామీలు కనీసం 20 హామీలు కూడా అమలు చెప్పారు. తులం బంగారం అన్నారు సార్, తులం బంగారం కళ్యాణ లక్ష్మి అది ఎక్కడ ఇచ్చారు సార్? స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇవ్వలేదు. చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు ఇప్పుడు రిలీజ్ చేసి అటు ఉద్యోగాలు కూడా మేమే ఇస్తామని చెప్పి వాళ్ళు అనవసరంగా వారు ఏదో చర్చ పెడుతున్నారు. అది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఈ రాష్ట్రంలో మాత్రం సంతోషంగా ఎట్టి పరిస్థితులు లేరు సార్. దయచేసి ప్రజలందరి యొక్క మనసును అర్థం చేసుకొని ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకా 4 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేస్తే గుండెలో ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ లేని లోటు రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరిని తట్టినా కూడా కేసీఆర్ మా దేవుడు అనే స్థాయికి ఎదిగినట్టే అటు మహానుభావుడు ఎక్కడున్నా కూడా మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపించుకుంటామని ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్.